చెప్పు. పోనీ నేను చచ్చిపోతే చెప్తావా? అమ్మమ్మ, అలా చూడుకో, చూడుకో. ఆ చూపుతోనే, ఆ అమాయకపు చూపుతోనే ఇంతకాలం నన్ను మోసం చేస్తూ వచ్చా. నన్నే కాదు, నా మనవణ్ణి కూడా మోసం చేస్తూ వచ్చావు. లేదు, ఇక నేను మోసపోలేను. నిజమేంటో, నీ భయం ఏంటో తెలుసుకుని తీరాల్సిందే. చెప్పవే, ఏంటా నిజం? ఎక్కడికెళ్ళొస్తున్నావు నువ్వు? ఇలా అడగడానికి నాకు మనసు రావడం లేదు రాధిక. కానీ అడగాల్సిన పరిస్థితి తెచ్చావు. నా మనసు చంపుకుని అడుగుతున్నాను. నా వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుని అడుగుతున్నాను. నీ జీవితంలో కైలాష్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంత మాట అనొద్దమ్మమ్మ. అంత పెద్ద నింద నా మీద వేయొద్దు. నేనే తప్పు చేయలేదు. నా ప్రపంచంలో మీ మనవడి తప్ప ఇంకెవరూ లేరు. మరెందుకు దాస్తున్నావు? చెప్తే ఏం కొంపలు అంటుకుపోతాయి? చెప్పు. నా గుండె గట్టిదేనే, ఏదైనా తట్టుకోగలదు. ఇంతకు ముందే చెప్పాను నీకు. చెప్పవే, దయచేసి చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిదమ్మా? మరేం చేయను. ఇలా అయినా నిజం చెప్తావని నా ఆశ. వాణ్ణలా, నిన్నిలా నేను చూడలేకపోతున్నాను. ఏమైంది? ఇంత రాత్రి ఏంటి గొడవ? ఏం జరిగింది? అరే, ఏం మాట్లాడరే? ఎందుకు అందరూ ఇక్కడున్నారు? అది కైలాష్ బాబు, ఏం జరిగిందంటే... నార్మల్ చేసిందంతా చేసి నంగిలా ఎలా మాట్లాడుతుందో చూడరా. పాపం అమ్మాయి నిష్ఠగా వ్రతం చేస్తోంది. సాయం పడదామనే జ్ఞానం కూడా లేదు మీకు. ఇల్లు కదలకుండా, సరిగ్గా తిండి తినకుండా ఎంతో గొప్ప పని చేస్తున్న అమాయకురాల్ని ఎలా చూసుకోవాలి మీరు? ఏం చేశారు వీళ్ళు? అరే, అమ్మాయి నేల మీద పడుకుంటోందిరా, దుప్పట్లేదు. వీళ్ళేమో కిటికీలన్నీ తెరిచిపెట్టుకుని పడుకున్నారు. రాధిక చలికి వణికిపోతూ నిద్ర పట్టక కష్టపడుతోంది కైలాష్. మాట ఎలా మార్చేసిందో చూడు. రాధిక, ఇంత నిష్ఠ అవసరమా? భక్తి మనసులో ఉంటే చాలదా? ఇలా నేల మీద పడుకునే చూపించాలా? నా మాట విని రేపటితో ఇది ఆపే. ఆపితే వ్రతం పూర్తవదురా.
వ్రతభంగం చేసే మనిషి కాదు తను. ఏం రాధిక? బేభత్సమైన నటన అమ్మగారిదే. వ్రతం చెయ్యి, కానీ ఇలా అతిభక్తి అవసరం లేదు. ఏ రూమ్లో పడుకుంటే అమ్మవారు ఒప్పుకోదా? అలా ఎలా కుదురుతుందిరా? రూమ్లో పడుకుంటే అనుకున్న వ్రతం అనుకున్నట్టు జరగదుగా. అయినా అదంతా మీ పిచ్చి కానీ. సరే వెళ్ళి పడుకోండి. రాధిక, నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకో. ఈ 10 రోజులు ఓపిక పట్టండి ప్లీజ్. నీ ఇష్టం. చెప్తే వినవు కదా నువ్వు. వింటే కుదరదుగా. అదేరా, వ్రతం చేయడం కుదరదు కదా అంటున్నాను. నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్నమ్మ. వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు, చచ్చిపోతాడు. అందుకే అబద్ధం చెప్పాను. కానీ నిన్ను మాత్రం వదలను. ఏ రోజుకైనా నీ నుంచి సమాధానం లాగే తీరుతాను. పిన్ని క్షమించండి, నా వల్ల మీరు మాట పడే పరిస్థితి వచ్చింది. పర్లేదులేమ్మా, మేముంది అందుకే కదా. ఆటలో అరటిపండు లాంటి వాళ్ళం తిని తొక్క పడేస్తారు. విచిత్రం ఏంటంటే ఆ తొక్కని మేమే తొక్కి జారి పడతాం. అది మొత్తాలు రాత. శివరు, ఇప్పటికే చాలా లేట్ అయింది. రండి కేక్ కట్ చేద్దాం. మీరు నాతో ఎంతసేపు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. మీకు నేనంటే ఎంత ప్రేమో. అందుకేగా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు. నిజంగా నేనెంత లక్కీ అండి. మనం కలిసిన మొదటి రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి అన్న నా కోరికని మీరింతలా గౌరవిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీవారు. ప్రియా, శ్రీవారు, శ్రీవారు, ఇందాక మీరు తింగరదంటే నవ్వాను, కానీ నిజంగా ఆ మాటకి అర్థం ఇప్పుడు అర్థమైంది. ప్రియా, నేను చెప్పేది విను. పోతే శ్రీవారు, మీరేం చెప్పొద్దు. కారణం నేను అడగటం లేదు. మీరు తప్పు చేస్తున్నారనో నన్ను తక్కువ చేస్తున్నారనో నేను అనటం లేదు, అనుకోవడమూ లేదు. మీకు నేనంటే ప్రాణమని నాకు తెలుసు. కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళారే.
అందుకు బాధేసింది శ్రీవారు. ఏం జరిగినా సరే నీ సంతోషం కోసమే నేను ఆలోచిస్తాను. హ్యాపీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ డే. థ్యాంక్ యూ శ్రీవారు. శ్రీవారు కేక్ కట్ చేద్దాం. ఈ చన్నీటి స్నానంతో ఒంట్లో వణుకు పుడుతుంది. అనవసరంగా ఇది మనమే చేసుకున్నాం. అమ్మమ్మ హారతి తీసుకోండి. విలువ లేని వ్రతానికి హారతి పట్టడం ఎందుకు? దండగా. నాకేం అక్కర్లేదు. గ్రానీ దర్శిని, దర్శిని నువ్వా? ఎన్నేళ్ళయిందే నేను చూసి. ఏంటి ఇన్నేళ్ల గుర్తొచ్చానా? నిన్నెలా మర్చిపోతాను గ్రానీ. ఎలా ఉన్నావు నువ్వు? నా సంగతికేం గాని నువ్వెలా ఉన్నావు? ఇతను నా భర్త శ్రీనాథ్. ఓ నమస్కారం. ఏమిటే నీకు పెళ్ళైపోయిందా? నాకు చెప్పనే లేదు. ఏ అంతగా అందాన్ని అయిపోయానా నేను? గ్రానీ అనుకోకుండా జరిగిపోయింది. సారీ. లే బాబు, చల్లగా ఉండండి. అంతా కులాసైనా? అమ్మా నాన్న చెల్లి అందరూ బాగున్నారు. నిన్ను అడిగినట్టు పదే పదే చెప్పమన్నారు. నానమ్మ వీళ్ళు ఓ నీకు తెలీదు కదా, మన దూర బంధువులరా. నీకు మరదలవుతుంది. హాయ్ కైలాష్, ఐఎమ్ దర్శిని. హాయ్. నైస్ టు మీట్ యూ. తను నా హస్బెండ్. హాయ్.
ఐఎమ్ శ్రీనాథ్. ఐఎమ్ కైలాష్. రాధిక నా వైఫ్. హలో అండి. హలో అండి. ఏంటి వ్రతమా? మంచి టైంకి వచ్చినట్టున్నాం మేము. యా. కైలాష్, యు ఆర్ వెరీ లక్కీ. నీకు చాలా అందమైన భార్య దొరికింది. గ్రానీ, వీళ్ళెవరు? వీళ్ళు మనవాళ్లే. ఓకే. ఏమయ్యా మనవాళ్ళేనంట. వరుస ఒకటి ఏడ్చింది కదా, చెప్తే ఏం పోయిందంటే ఈ ముసలావిడికి. గ్రానీ, నీకు ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బాగానే ఉన్నాను. శ్రీనాథ్, మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్ బ్రో. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇన్ని రోజులకు అవన్నీ పక్కన పెట్టేసి ఇండియాకు వచ్చే అవకాశం దొరికింది. అదంతా నా వైఫ్ పుణ్యం. హో కమ్ ఆన్ కైలాష్, అదేం లేదు. ఎప్పుడు డబ్బులు సంపాదించడమేనా? లైఫ్లో ఎంజాయ్ చేయాలి కదా, అందుకే కాస్త రిలాక్స్ అవుదామని వచ్చేసాం. పైగా గ్రానీని చూసి చాలా ఏళ్ళైంది. చాలా సంతోషం అమ్మా. ఇక్కడ ఇండియాలో ఎక్కడుంటున్నారు? ఇక్కడే ఉందామని వచ్చాం. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? అబ్సల్యూట్లీ నాట్. మీరు మా గెస్ట్స్. ఆల్రెడీ ఎక్కడైనా ఉన్నారేమో అని అడిగాను అంతే. అదేం లేదు బ్రో, ఇక్కడే ఉండాలని దర్శని ఫిక్స్ అయ్యి వచ్చింది. నీకేం అబ్జెక్షన్ లేదుగా? నో 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 నో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మంచి పని చేశారు. లేకపోతే నువ్వు ఊరుకుంటావా గ్రానీ? కైలాష్, వీళ్ళకి రూమ్ చూపించు. రండి. గ్రానీ, గ్రానీ. ఏంటమ్మా, ఏదైనా అవసరమైన పనుందా? నా అవసరం కాదు గ్రానీ, మీ ఆవేదనే నాకు అర్థం కాకొచ్చాను. ఎందుకలా ఉన్నావు గ్రానీ? నేను వచ్చినప్పుడు ఎంత ఆనందంగా పలకరించావో, ఆ ఆనందం సడన్ గా ఎందుకు మాయమైంది? గ్రానీ, కారణం ఇదని చెప్పలేను గాని కైలాష్ రాధిక విషయంలో నువ్వేదో చెప్పుకోలేని బాధని ఫీల్ అవుతున్నావని నాకు అనిపిస్తుంది. ఏం సమస్య గ్రానీ అది? నాతో కూడా చెప్పుకోలేని సమస్యనా? వాళ్ళ సమస్య ఏంటో ఇంకా నాకే తెలియడం లేదు. ఇంకా నీకేం చెప్పను. తెలియకుండానే ఇంతలా బాధపడుతున్నావా? కైలాష్ రాధిక సంతోషంగా లేరా? రాధిక కైలాష్ని శారీరకంగా దూరం పెడుతోంది.
అలా అని తనకి ప్రేమ లేదని నేను అనడం లేదు. వాడంటే పంచప్రాణాలు తనకి. అలాంటిది ఆ ఒక్క విషయంలో మాత్రం తన ప్రవర్తన ఎందుకలా ఉందో నాకు సమాధానం దొరకడం లేదు. అడిగినా రాధిక చెప్పడం లేదు. పోనీ నేనడిగి చూడు నగరాని. వద్దమ్మా, వద్దు. ఇది చాలా సున్నితమైన విషయం. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చూద్దాం, తన మనసు మారుతుందనే నమ్ముతున్నాను. కానీ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను గ్రాని.